కాదు అని నేను అనట్లేదండి, తప్పు షణ్ముఖది ఒక్కడిదే కాదు అంటున్నాను నేను. వన్ సైడెడ్ గా దీన్ని కేసుని తీసుకెళ్ళకండి. షణ్ముఖ్ మామూలుగా ఎలాంటి వాడు అనేది మనము మామూలుగా అయితే తెలీదు. బిగ్ బాస్ షోలో 2 సార్లు చూసాము, ఆల్మోస్ట్ టాప్ 2 ప్లేస్ లోనే 2 టైమ్స్ వచ్చాడు. తను ఏం చేస్తున్నాడో, అతను సిరిని ముద్దు పెట్టుకున్నప్పుడు కూడా ప్రపంచం చూస్తుందని భయపడకుండా పెట్టుకున్నాడు. తాగినప్పుడు తప్పు అని తెలుసు, డ్రైవ్ చేయకూడదని కూడా తెలుసు. నన్ను పట్టుకోరనుకున్నాడో, పట్టుకుంటే మేనేజ్ చేసుకోగలను అనుకున్నాడో వెళ్ళాడు. ఇప్పుడు గంజాయి తీసుకున్నాడు. ఎంత ఉంది ఏంటి అంటే సమ్ 18 గ్రామ్స్ 10 గ్రామ్స్ అక్కడ ఉంది. అతను తీసుకున్నది ఎంతో మనకి తెలీదు. ఇప్పుడు షణ్ముఖ్ వెళ్ళి సిరిని కిస్ చేశాడు, మీరు చూశారు, షో మొత్తం చూశారు. ఆల్మోస్ట్ మాటికి అదే పని చేసినట్టే చేశారు వాళ్ళు కదండి. చేసినప్పుడు దీప్తి సునైనా సైడ్ అయిపోయింది. ఆ విధంగా షణ్ముఖ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి ఒక ఆడది రీజన్ అయింది. కరెక్టేనా? దీప్తి సునైనా మామూలుగా ముందుకు వెళ్ళిపోతుంది. సిరి ఏమైంది? సిరికి ఏమన్నా లైఫ్లో దెబ్బ అయిందా? మొన్న వచ్చిన తన షారుఖ్ ఖాన్ మూవీలో కూడాను ఆమెకు ఒక రోలు వచ్చింది. తను కోరుకున్న మనిషితోటి శుభ్రంగా లైఫ్ లీడ్ చేసింది. బిగ్ బాస్ షోలో తను షణ్ముఖ్ని బాగానే వాడుకుంది. బయటకు వచ్చిన తర్వాత హ్యాపీగా మర్చిపోయింది. తను ఏ డిప్రెషన్లోనూ లేదు. ఓకే. సో మనము ఎక్కువ రీసెర్చ్ చేసి చూస్తున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ధైర్యం ఉన్న మగవాళ్ళు సుఖపడ్డం కనపడట్లే. ధైర్యం ఉన్న ఆడది ఎప్పుడు సుఖపడుతుంది. తను ఎక్కడికక్కడ తను బిస్కెట్లు వేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంది. నేను ఈవెన్ ఆఫ్టర్ బీయింగ్ ఏ ఉమెన్ చాలా క్లియర్ గా చెప్తుంది, ఆడదాని తెలివితేటల ముందు మగవాళ్ళు ఎందుకు పనికిరారండి. వాళ్ళు ఎలా కావాలంటే అలాగా హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయగలరు. చెయ్యని వాళ్ళు ఎవరంటే మంచివాళ్ళు, కాస్త ఎథిక్స్ ఉన్నవాళ్ళు. అది ఆడదైనా మగవాడైనా. మగవాడికి ధైర్యం మంచిదే, కానీ ఎంతవరకు అనేది చూసుకోవాలి. ఉత్తి ధైర్యంతో ఆడదాంతో మటుకు ఆడకండి, టాలెంట్ ని బాగా వాడండి. ఓకే. ఇంకో డౌట్ షణ్ముఖ్ గురించి. అందరూ దీప్తి సునైనా అండ్ షణ్ముఖ్కి త్వరలో మ్యారేజ్ అవుతున్నారు. వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళిద్దరు ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో మిమ్మల్ని అడగమని చెప్పి వాళ్ళందరూ పెట్టారు, మీరు తెలుసుకుందామని చెప్పి. ఇది నాకు తెలియదు. తెలీదా? నాకు పెళ్లి చేసుకుంటారు, అది చేసుకోవడం తప్పే ఉంది బ్రో. ఇష్టపడితే చేసుకుంటారు. బట్ అన్ఫాలో ఫాలో ఇవన్నీ చిన్న చిన్న అవన్నీ. నిజంగానే వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారా? చేసుకుంటారు, తప్పే ఉంది బ్రో. చేసుకుంటారు. బట్ నాకు తెలిసినంత వరకు నాకు అనిపిస్తుంది అట్లా చేసుకుని తప్పే ఉంది. ఎవరిది ఎప్పుడు ఎవరి పర్సనల్ అదే అన్నా నేను, పర్సనల్ ప్రొఫెషన్ ఎవరు ఉన్నాయి. అందుకే నేను అందులో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వను బ్రో. అంటే వాళ్ళ పర్సనలే బాగాలేదు బ్రో. ఎందుకంటే మనం అందరూ వెళ్ళకూడదు. మనం పొరపాటు ఏ తమ్ముళ్ళు వేసేస్తారు ఏంటో. ఇప్పుడు వేస్తాం కదా ఇదే. అందుకే షణ్ముఖ్ జస్ట్ దీప్తి సునైనా వద్దు బ్రొద్దు పచ్చి నిజాలు బయట. అందుకే నేను ఏం చెప్పలే. మీరు చెప్పక్కర్లా, మేము వేస్తాం. అంటే చెప్పలేదంటే ఏం తెలియదు కదా నాకు, అది చెప్తున్నాను నేను. కానీ ఈ సిరీస్లో లాస్ట్ వరకైనా మనోడు జాబ్ వస్తా బ్రో, కొంచెం హ్యాపీగా చూడొచ్చు. అసలు ఏంది బ్రో ఎగరేస్తే అంటారు అందరు. నాకేం తెలియదు బ్రో యాక్చువల్లీ స్టోరీ. ఇప్పుడు నేను చెప్తే ధనుష్ తెలివైనడు నువ్వు అంటే. అసలు ప్రపంచంలో ఎవరికి లేని కష్టాలన్నీ సూర్యకు ఉన్నాయి బ్రో. ఇది ఆల్రెడీ చెప్పాను నేను. సమంత నాగ చైతన్య విడిపోయినప్పుడు ఎంత సైలెంట్గా ఉన్నాను, వీళ్ళిద్దరు విడిపోయినప్పుడు కూడా నేను అంతే సైలెంట్గా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరికి నేనేం చెప్పలేకపోయాను. సమంత నాగ చైతన్య మీకు తెలియదు కదా బ్రో, కపుల్గా చూస్తున్నాం కదా. సో ఏం చేయలేకపోయాను నేను కూడా. అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ పోస్ట్. బట్ ఇంకేం చేస్తాం మేము. అంటే దేనికైనా బ్రేకప్ వాళ్ళిద్దరి మధ్యన మరి ఏం ఇష్యూస్ వచ్చాయో మాకు కూడా తెలియదు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో మేము అసలు ఇన్వాల్వ్ అవ్వలేదు వాళ్ళిద్దరి మధ్యలో. అంటే ఒక ఫ్రెండ్గా బ్రేకప్ అయిన తర్వాత ఖచ్చితంగా ఒక 2-3 అయితే పక్కన ఉంటారు సపోర్ట్ చేయడానికి. ఉంటాం, మేము ఉన్నాం ఆల్రెడీ. చాలాసార్లు వాళ్ళిద్దరికి గొడవలు అయితే, రిలేషన్షిప్ అన్న తర్వాత చాలా గొడవలు అవుతాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. వాళ్ళిద్దరికి చాలాసార్లు గొడవలు అయ్యి మళ్ళీ కలిసిపోయారు కూడా. ఇది కూడా మేము అలాగే అనుకున్నాం. బట్ ఇంత సీరియస్గా అవుతుందని మేము అనుకోలేదు. సీరియస్ అయ్యేసరికి మేము కూడా చాలా షాక్లో ఉన్నాం. కానీ ఈసారి పక్కన ఉండడానికి పాపం షణ్ముఖ్ పక్కన ఉండట్లేదు, ఇప్పుడు ఖాళీ లేదు మనకి. బేసిక్గా మీరు ట్రైలర్లో ఏదో డిప్రెషన్ గురించి ఒక డైలాగ్ చెప్పారు. బయటకు వచ్చాక ఏమన్నా ఆ డిప్రెషన్లోకి వెళ్ళారు అని బయట రూమర్స్ అయ్యి వచ్చినాయి. సో నేనేం చెప్పలేదు, వాళ్ళే క్వశ్చన్ అడిగారు ఎలా మీరు హ్యాండిల్ చేస్తారు అంటే డిప్రెషన్లోకి వెళ్ళకుండా హ్యాండిల్ చేస్తా అని చెప్పాను. ఏంటి క్వశ్చన్ ఏంటి? ఐమ్ సో సారీ. బయటకు వచ్చాక డిప్రెషన్లోకి వెళ్ళారు అని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది, అది నిజమా కాదా? వెళ్తే ఏంటి అసలు, దేనికి వెళ్ళి? అంటే లైక్ కొంచెం డిప్రెషన్ అనేం కాదు, బట్ అంటే బయట ఇలా జరుగుతుందని ఈవెన్ నాకు తెలియదు కదా. సో సడన్గా అన్నీ చూసేసరికి ఆ ట్రోలింగ్ అది కొంచెం తీసుకోలేకపోయాను. బట్ ఇట్స్ ఓకే, నేను త్వరగానే బయటకు వచ్చేసాను. ఇప్పుడు ఐఎమ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఇట్. ప్రాజెక్ట్స్ చేసుకుంటున్నాను. నైస్, బాగుంది. షణ్ముఖ్ ఈ మధ్య నీకు కనిపించట్లేదు, రీజన్ ఏంటి తెలుసుకోవచ్చు? అలా ఏం కాదు, అంటే ఈవెన్ తన లైఫ్ కూడా అలా అవుతుందని, ఐ మీన్ పర్సనల్ లైఫ్ అలా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు తనతో బ్రేకప్ అయ్యి తను నాతో మాట్లాడడం లేదు, నేను తనతో మాట్లాడడం అనేది మాకే కరెక్ట్ కాదనిపించింది. సో ఎవరి కెరియర్లో వాళ్ళు బిజీ ఉన్నారు అంతే. మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మీ ట్రయో, జెస్సీ కానీ మీరు కానీ? అలా ఏం లేదు.
ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అని అనుకుంటాము. ఆబ్వియస్లీ ఉంటుంది. టేక్ సమ్ టైం, అంతే, కొంచెం టైం పడుతుంది కదా దేనికైనా. సో ఫైనల్గా ఈ సిరీస్ గురించి మా ఆడియన్స్కి ఏం చెప్తారు? ఈ సిరీస్ గురించి అయితే నేను షూట్ చేస్తూ చాలా ఎంజాయ్ చేశాను. ఈవెన్ మీరు ఈ సిరీస్ రిలీజ్ అయ్యాక డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ మీ లైఫ్లో కూడా చాలా రిలేటబుల్ ఉంటుంది. అది మీరు చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ మా సిరీస్ అందరూ చూడొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరూ చూడొచ్చు. కంప్లీట్ సో మీరు ట్రైలర్లో ఏదో డిప్రెషన్ గురించి ఒక డైలాగ్ చెప్పారు, బయటకు వచ్చాక ఏమన్నా ఆ డిప్రెషన్లోకి వెళ్ళారు అని బయట రూమర్స్ అయ్యి వచ్చినాయి. సో నేనేం చెప్పలేదు, వాళ్ళే క్వశ్చన్ అడిగారు ఎలా మీరు హ్యాండిల్ చేస్తారు అంటే డిప్రెషన్లోకి వెళ్ళకుండా హ్యాండిల్ చేస్తా అని చెప్పాను. ఏంటి క్వశ్చన్ ఏంటి? ఐమ్ సో సారీ. బయటకు వచ్చాక డిప్రెషన్లోకి వెళ్ళారు అని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది, అది నిజమా కాదా? వెళ్తే ఏంటి అసలు, దేనికి వెళ్ళి? అంటే లైక్ కొంచెం డిప్రెషన్ అని ఏం కాదు, బట్ అంటే బయట ఇలా జరుగుతుందని ఈవెన్ నాకు తెలియదు కదా. సో సడన్గా అన్నీ చూసేసరికి ఆ ట్రోలింగ్ అది కొంచెం తీసుకోలేకపోయాను. బట్ ఇట్స్ ఓకే, నేను త్వరగానే బయటకు వచ్చేసాను. ఇప్పుడు ఐఎమ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఇట్. ప్రాజెక్ట్స్ చేసుకుంటున్నాను. నైస్, బాగుంది. షన్నుతో ఈ మధ్య నీకు కనిపించట్లేదు, రీజన్ ఏంటి తెలుసుకోవచ్చు? అలా ఏం కాదు, అంటే ఈవెన్ తన లైఫ్ కూడా అలా అవుతుందని పర్సనల్ లైఫ్ అలా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు తనతో బ్రేకప్ అయ్యి తను నాతో మాట్లాడడం లేదు, నేను తనతో మాట్లాడడం అనేది మాకే కరెక్ట్ కాదనిపించింది. సో ఎవరి కెరియర్లో వాళ్ళు బిజీ ఉన్నారు, అంతే. మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మీ ట్రయో, జెస్సీ కానీ మీరు కానీ? అలా ఏం లేదు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అని అనుకుంటాము. ఆబ్వియస్లీ ఉంటుంది. టేక్ సమ్ టైం, అంతే, కొంచెం టైం పడుతుంది కదా దేనికైనా. సో ఫైనల్గా ఈ సిరీస్ గురించి మా ఆడియన్స్కి ఏం చెప్తారు? ఈ సిరీస్ గురించి అయితే నేను షూట్ చేస్తూ చాలా ఎంజాయ్ చేశాను. ఈవెన్ మీరు ఈ సిరీస్ రిలీజ్ అయ్యాక డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ మీ లైఫ్లో కూడా చాలా రిలేటబుల్ ఉంటుంది. అది మీరు చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ మా సిరీస్ అందరూ చూడొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరూ చూడొచ్చు. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ట్రైలర్లో ఏదో డిప్రెషన్ గురించి ఒక డైలాగ్ చెప్పారు, బయటకు వచ్చాక ఏమన్నా ఆ డిప్రెషన్లోకి వెళ్ళారు అని బయట రూమర్స్ అయ్యి వచ్చినాయి. సో నేనేం చెప్పలేదు, వాళ్ళే క్వశ్చన్ అడిగారు ఎలా మీరు హ్యాండిల్ చేస్తారు అంటే డిప్రెషన్లోకి వెళ్ళకుండా హ్యాండిల్ చేస్తా అని చెప్పాను. ఏంటి క్వశ్చన్ ఏంటి? ఐమ్ సో సారీ. బయటకు వచ్చాక డిప్రెషన్లోకి వెళ్ళారు అని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది, అది నిజమా కాదా? వెళ్తే ఏంటి అసలు, దేనికి వెళ్ళి? అంటే లైక్ కొంచెం డిప్రెషన్ అని ఏం కాదు, బట్ అంటే బయట ఇలా జరుగుతుందని ఈవెన్ నాకు తెలియదు కదా. సో సడన్గా అన్నీ చూసేసరికి ఆ ట్రోలింగ్ అది కొంచెం తీసుకోలేకపోయాను. బట్ ఇట్స్ ఓకే, నేను త్వరగానే బయటకు వచ్చేసాను. ఇప్పుడు ఐఎమ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఇట్. ప్రాజెక్ట్స్ చేసుకుంటున్నాను. నైస్, బాగుంది. షన్నుతో ఈ మధ్య నీకు కనిపించట్లేదు, రీజన్ ఏంటి తెలుసుకోవచ్చు? అలా ఏం కాదు, అంటే ఈవెన్ తన లైఫ్ కూడా అలా అవుతుందని పర్సనల్ లైఫ్ అలా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు తనతో బ్రేకప్ అయ్యి తను నాతో మాట్లాడడం లేదు, నేను తనతో మాట్లాడడం అనేది మాకే కరెక్ట్ కాదనిపించింది. సో ఎవరి కెరియర్లో వాళ్ళు బిజీ ఉన్నారు, అంతే. మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మీ ట్రయో, జెస్సీ కానీ మీరు కానీ? అలా ఏం లేదు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అని అనుకుంటాము. ఆబ్వియస్లీ ఉంటుంది. టేక్ సమ్ టైం, అంతే, కొంచెం టైం పడుతుంది కదా దేనికైనా. సో ఫైనల్గా ఈ సిరీస్ గురించి మా ఆడియన్స్కి ఏం చెప్తారు? ఈ సిరీస్ గురించి అయితే నేను షూట్ చేస్తూ చాలా ఎంజాయ్ చేశాను. ఈవెన్ మీరు ఈ సిరీస్ రిలీజ్ అయ్యాక డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ మీ లైఫ్లో కూడా చాలా రిలేటబుల్ ఉంటుంది. అది మీరు చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ మా సిరీస్ అందరూ చూడొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరూ చూడొచ్చు. కంప్లీట్ సో మీరు ట్రైలర్లో ఏదో డిప్రెషన్ గురించి ఒక డైలాగ్ చెప్పారు, బయటకు వచ్చాక ఏమన్నా ఆ డిప్రెషన్లోకి వెళ్ళారు అని బయట రూమర్స్ అయ్యి వచ్చినాయి. సో నేనేం చెప్పలేదు, వాళ్ళే క్వశ్చన్ అడిగారు ఎలా మీరు హ్యాండిల్ చేస్తారు అంటే డిప్రెషన్లోకి వెళ్ళకుండా హ్యాండిల్ చేస్తా అని చెప్పాను. ఏంటి క్వశ్చన్ ఏంటి? ఐమ్ సో సారీ. బయటకు వచ్చాక డిప్రెషన్లోకి వెళ్ళారు అని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది, అది నిజమా కాదా? వెళ్తే ఏంటి అసలు, దేనికి వెళ్ళి? అంటే లైక్ కొంచెం డిప్రెషన్ అని ఏం కాదు, బట్ అంటే బయట ఇలా జరుగుతుందని ఈవెన్ నాకు తెలియదు కదా. సో సడన్గా అన్నీ చూసేసరికి ఆ ట్రోలింగ్ అది కొంచెం తీసుకోలేకపోయాను. బట్ ఇట్స్ ఓకే, నేను త్వరగానే బయటకు వచ్చేసాను. ఇప్పుడు ఐఎమ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఇట్. ప్రాజెక్ట్స్ చేసుకుంటున్నాను. నైస్, బాగుంది. షన్నుతో ఈ మధ్య నీకు కనిపించట్లేదు, రీజన్ ఏంటి తెలుసుకోవచ్చు? అలా ఏం కాదు, అంటే ఈవెన్ తన లైఫ్ కూడా అలా అవుతుందని పర్సనల్ లైఫ్ అలా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు తనతో బ్రేకప్ అయ్యి తను నాతో మాట్లాడడం లేదు, నేను తనతో మాట్లాడడం అనేది మాకే కరెక్ట్ కాదనిపించింది. సో ఎవరి కెరియర్లో వాళ్ళు బిజీ ఉన్నారు, అంతే. మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మీ ట్రయో, జెస్సీ కానీ మీరు కానీ? అలా ఏం లేదు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అని అనుకుంటాము. ఆబ్వియస్లీ ఉంటుంది. టేక్ సమ్ టైం, అంతే, కొంచెం టైం పడుతుంది కదా దేనికైనా. సో ఫైనల్గా ఈ సిరీస్ గురించి మా ఆడియన్స్కి ఏం చెప్తారు?
ఈ సిరీస్ గురించి అయితే నేను షూట్ చేస్తూ చాలా ఎంజాయ్ చేశాను. ఈవెన్ మీరు ఈ సిరీస్ రిలీజ్ అయ్యాక డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ మీ లైఫ్లో కూడా చాలా రిలేటబుల్ ఉంటుంది. అది మీరు చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ మా సిరీస్ అందరూ చూడొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరూ చూడొచ్చు. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. సో మీరు ట్రైలర్లో ఏదో డిప్రెషన్ గురించి ఒక డైలాగ్ చెప్పారు, బయటకు వచ్చాక ఏమన్నా ఆ డిప్రెషన్లోకి వెళ్ళారు అని బయట రూమర్స్ అయ్యి వచ్చినాయి. సో నేనేం చెప్పలేదు, వాళ్ళే క్వశ్చన్ అడిగారు ఎలా మీరు హ్యాండిల్ చేస్తారు అంటే డిప్రెషన్లోకి వెళ్ళకుండా హ్యాండిల్ చేస్తా అని చెప్పాను. ఏంటి క్వశ్చన్ ఏంటి? ఐమ్ సో సారీ. బయటకు వచ్చాక డిప్రెషన్లోకి వెళ్ళారు అని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది, అది నిజమా కాదా? వెళ్తే ఏంటి అసలు, దేనికి వెళ్ళి? అంటే లైక్ కొంచెం డిప్రెషన్ అని ఏం కాదు, బట్ అంటే బయట ఇలా జరుగుతుందని ఈవెన్ నాకు తెలియదు కదా. సో సడన్గా అన్నీ చూసేసరికి ఆ ట్రోలింగ్ అది కొంచెం తీసుకోలేకపోయాను. బట్ ఇట్స్ ఓకే, నేను త్వరగానే బయటకు వచ్చేసాను. ఇప్పుడు ఐఎమ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఇట్. ప్రాజెక్ట్స్ చేసుకుంటున్నాను. నైస్, బాగుంది. షన్నుతో ఈ మధ్య నీకు కనిపించట్లేదు, రీజన్ ఏంటి తెలుసుకోవచ్చు? అలా ఏం కాదు, అంటే ఈవెన్ తన లైఫ్ కూడా అలా అవుతుందని, పర్సనల్ లైఫ్ అలా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు తనతో బ్రేకప్ అయ్యి తను నాతో మాట్లాడడం లేదు, నేను తనతో మాట్లాడడం అనేది మాకే కరెక్ట్ కాదనిపించింది. సో ఎవరి కెరియర్లో వాళ్ళు బిజీ ఉన్నారు అంతే. మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మీ ట్రయో, జెస్సీ కానీ మీరు కానీ? అలా ఏం లేదు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అని అనుకుంటాము. ఆబ్వియస్లీ ఉంటుంది, టేక్ సమ్ టైం, అంతే, కొంచెం టైం పడుతుంది కదా దేనికైనా. సో ఫైనల్గా ఈ సిరీస్ గురించి మా ఆడియన్స్కి ఏం చెప్తారు? ఈ సిరీస్ గురించి అయితే నేను షూట్ చేస్తూ చాలా ఎంజాయ్ చేశాను. ఈవెన్ మీరు ఈ సిరీస్ రిలీజ్ అయ్యాక డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ మీ లైఫ్లో కూడా చాలా రిలేటబుల్ ఉంటుంది. అది మీరు చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ మా సిరీస్ అందరూ చూడొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరూ చూడొచ్చు. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. అలా ఏం లేదు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అని అనుకుంటాము. ఆబ్వియస్లీ ఉంటుంది, టేక్ సమ్ టైం, అంతే, కొంచెం టైం పడుతుంది కదా దేనికైనా. సో ఫైనల్గా ఈ సిరీస్ గురించి మా ఆడియన్స్కి ఏం చెప్తారు? ఈ సిరీస్ గురించి అయితే నేను షూట్ చేస్తూ చాలా ఎంజాయ్ చేశాను. ఈవెన్ మీరు ఈ సిరీస్ రిలీజ్ అయ్యాక డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ మీ లైఫ్లో కూడా చాలా రిలేటబుల్ ఉంటుంది. అది మీరు చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ మా సిరీస్ అందరూ చూడొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరూ చూడొచ్చు. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ సో మచ్.